ఈరోజు మనం ఉప్పు పిండి ఎలా తయారు చేయాలో చూద్దామా. ముందుగా మనం ఇలా ఉల్లిపాయలు, కరివేపాకు, అలాగే పచ్చిమిరపకాయలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ముందుగా బాణీలోకి ఇలా ఆయిల్ 2 స్పూన్స్ వేసుకోవాలి. తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇలా బాగా వేయించుకోవాలి. ఈ ఆవాలు చిటపటమన్నాక అప్పుడు ఉల్లిపాయ, కరివేపాకు, ఇంకా పచ్చిమిర్చి మనం సైడ్ పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకొని కలుపుకోవాలి. ఉల్లిపాయలు ఇలా గోల్డెన్ బ్రౌన్ అయ్యాక వాటర్ వేసి అప్పుడు సాల్ట్ వేయాలి. ఇలా వాటర్ వేసి తగినంత సాల్ట్ వేసుకోవాలి. చూసారు కదా, ఇలాగ బాయిలింగ్ అవుతున్నది, స్టార్ట్ అయింది. ఫుల్ బాయిల్ అవ్వాలి వాటర్. అప్పుడు మనం మన రైస్ రవ్వ వేసుకోవాలి. ఇలా లిడ్తో క్లోజ్ చేస్తే ఫాస్ట్గా మరుగుతుంది వాటర్. చిన్న టిప్ ఇది. ఇప్పుడు చూసారు కదా, బాగా బాయిల్ అయిపోయింది వాటరు. ఇందులోకి మన రైస్ రవ్వ వేసుకుని ఉండలు లేకుండా వెంటనే కలుపుతూ ఉండాలి. మన గరిటతోని ఉండలు కట్టకుండా కంటిన్యూస్గా ఇలా కలుపుతూ ఉండాలి. ఇదే టైంలో కాస్త టేస్ట్ కోసం కొంచెం గీ యాడ్ చేసుకోవచ్చు. ఇది పూర్తిగా ఆప్షనల్, ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. ఇంతే ఫ్రెండ్స్, టేస్టీ ఉప్పు పిండి తయారైపోయింది. ఇంకా మనం సర్వ్ చేసుకొని తినేయచ్చు.